బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇన్ని రోజులు మనం త్వంపద విచారణ చేశాం. అందులో నేను అన్నది విచారణ చేసిన తర్వాత నేనే సచ్చిదానందాన్ని అన్న తథ్యం ఏదైతే ఉందో అది నిరూపితమైంది. మీరు అవునన్నా కాదన్నా నా స్వరూపం ఏమిటి? సచ్చిదానంద స్వరూపం. అయితే దానికోసం మనం కొన్ని ప్రక్రియల ద్వారా నేను సచ్చిదానందాన్ని, నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాం. ఆ ప్రక్రియలు ఏంటండి? అవస్థాత్రయ ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ, శరీరత్రయ ప్రక్రియ. వీటి వల్ల నేను సచ్చిదానంద స్వరూపాన్ని, సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని, లేదా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ విధంగా నేను బ్రహ్మను అని అయితే తెలిసింది. కానీ నా ఎదురుగా ఒక ప్రపంచం ఒకటి కనిపిస్తోంది. ఎంత కాదన్నా సరే అది ఉన్నది. బ్రహ్మం అనంతమైనప్పుడు మరి దాన్ని ఎవరు చేశారు? జీవుడిగా చూస్తే నేనైతే చేయలేదు. అలాగే బ్రహ్మము అనంతమైనప్పుడు అలా చూసినా సరే ఆయన కూడా చేయడానికి వీల్లేదు. మరి ఈ సృష్టి అంతా ఎలా జరిగింది అంటే దాన్ని చెప్పడానికి వాళ్ళు ఇంకొక ప్రక్రియ చెప్తున్నారు. ఏమిటా ప్రక్రియ అంటే కార్యకారణ ప్రక్రియ. ఈ ప్రక్రియలన్నీ వాడింది మీరు శరీరత్రయ ప్రక్రియ అని చదివినప్పుడు ఆ 3 శరీరాలని తెలుసుకోవడం కోసం చదివారా, లేకపోతే ఆత్మను తెలుసుకోవడం కోసం చదివారా? ఆ 3 శరీరాలకి ఆత్మ వ్యతిరిక్తము అని చదివాం కదా. ఇప్పుడు 3 శరీరాలు కాదండి 4 శరీరాలు అని ఎవరైనా అంటే మీరేమంటారు? 4 కాకపోతే 40 ఉండవచ్చు. వాటితో మనకి పని ఏమిటి? మన పని అంతా కూడా ఆత్మను తెలుసుకోవడం కోసం. కాబట్టి ఏ ప్రక్రియను నేను వాడినా సరే ప్రక్రియ కోసం కాదు, ప్రక్రియ మనం అర్థం చేసుకోవడం కోసం. పంచకోశ ప్రక్రియ, అందులో 5 కోశాలు మనం తీసేసాం. లేదండి 10 కోశాలు ఉన్నాయి అని అన్నారనుకోండి, అలా ఎవరైనా అంటే అననివ్వండి, ఆ 10ని కూడా తీసేస్తాం. లేదు 1000 అంటారా, అప్పుడు నీకే నష్టం, సమయం అంతా వ్యర్థం అవుతుంది. ఆ 1000ని కూడా తీసేస్తాం. ఇక్కడ ఇదే ఎందుకు తీసుకున్నారు, ఈ 5 ఎందుకు తీసుకున్నారు అంటే ఆ స్థితిలో నాకు ఆ 5 పట్ల ఉన్నటువంటి అయోమయాన్ని తీసేస్తే సరిపోతుంది. కాబట్టి ఏ ప్రక్రియ అయినా సరే దేన్నైనా నిరూపించడం కోసం కాదు, ఆత్మను తెలుసుకోవడం కోసమే. ఆ విధంగానే కార్యకారణ పద్ధతి అన్నది చెప్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ దీంట్లో కూడా ఏదో ఒకటి ఉంది అని నిరూపించడం కోసం కాదు, మీ అయోమయాన్ని తీసేయడానికి. ఆ కార్యకారణ పద్ధతి అన్నది ఏమిటో తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి టాపిక్. బాగా ధ్యాస పెట్టి వింటేనే కానీ అర్థం కాదు. దానికోసం ఋషులు కూడా ఏమన్నారంటే, దాని గురించి మేము చెప్తామయ్యా అని. ఈ జగత్తంతా కూడా ఎలా వచ్చింది? ఆకాశంలో నీలరంగు ఎలా వచ్చిందండి? అది ఎలా వచ్చిందో చెప్తున్నటువంటి సైంటిస్టుల్లాగా ఋషులు కూడా ఏమంటున్నారు అంటే, నువ్వు చూసేటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో వాస్తవానికి ఉన్నది సచ్చిదానందమే, అదే నిజం.
మరి అయితే ఈ కనిపిస్తున్నటువంటి జగత్తు ఎలా వచ్చింది? ఇది అవాస్తవమే అని నాకు తెలుసు. ఆకాశం వర్ణరహితము అని నాకు తెలుసు. కానీ నీలం రంగు కనబడుతోంది కదా. అలాగే ఈ జగత్తు కూడా లేదు, కానీ ఒక క్రమంలో ఉన్నట్టు, అది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి క్రమం. అలా ఉండడానికి కారణం ఏమిటి? దీని వెనకాతలు ఏదో ఒక నియమం పనిచేస్తోందా అన్నట్టుగా ఈ జగత్తు ఉన్నది. అది ఎలా ఉన్నది అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మీరు కంగారు పడాల్సిన పని లేదు, దాన్ని ఇంకొక ప్రక్రియ ద్వారా మీకు అర్థమయ్యేలాగా చెబుతాము అంటూ అథ చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామః. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. అథ అంటే ఇప్పుడు, అంటే ఎప్పుడు? నేను సచ్చిదానందమును అని తెలిసిన తర్వాత, నేనే సచ్చిదానందం అని విచారణ చేసి తెలుసుకున్నాం. అలా తెలుసుకున్న తర్వాత ఈ జగత్తు ఏమిటి అన్న సంశయం వచ్చింది. కాబట్టి దాన్ని తెలుసుకున్న తర్వాత, అలా తెలుసుకున్న తర్వాత మనం కూడా అంటుంటాం కదండి, ఇప్పటిదాకా ఇలా అయింది, ఇప్పుడు అని అంటూ ఉంటాం కదా. ఆ విధంగానే సచ్చిదానందం అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ గురువు ఏదో ఒకటి చెప్పేసి నువ్వు సచ్చిదానందానివి వెళ్ళు అని అనలేదు. ఎన్నో ప్రక్రియల ద్వారా నా సంశయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీరుస్తూ నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని చెప్పారు. అలాగ చెప్పిన తర్వాత మనకు అన్నీ కూడా ఆ విధంగానే మొదలవుతాయండి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ విధంగా బోధంతా మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము ఏం చేస్తామంటే చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామః. వక్ష్యామః అంటే చెబుతాము. ఎందుకు చెబుతాము? ఏదో మాకు తెలుసు కాబట్టి చెప్తామని కాదు. ఇక్కడ నీకు సందేహం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. అయోమయంలో ఉన్నావు కాబట్టి ఆ విషయం గురించి మీకు చెప్తాము. అయితే నీకు శరీరం గురించి అయోమయం ఉన్నది, దాన్ని తొలగించాం. అదేవిధంగా ఇప్పుడు నీకు జగత్తు విషయంలో అయోమయంలో నువ్వు ఉన్నావు కాబట్టి దాన్ని కూడా తొలగించేందుకు మేము చెబుతున్నాము. అది కూడా ఎలా చెప్తాం? ఒక ప్రకారాన్ని అనుసరిస్తూ. ఏమిటా ప్రకారం? చతుర్వింశతి అంటే 24 అంటున్నారు. చతుర్వింశతి తత్వాహ అని అంటున్నారు. ఇక్కడ తత్వము అన్నప్పుడు వస్తువులో ఉన్నటువంటి తత్వం అని కాదు, ఆ తత్వం కాదు. ఇక్కడ వస్తువులు అని అర్థం. ఎందుకంటే 24 తత్వాలు అని అంటున్నారు. తత్వః అని అంటే ఒకటే, అన్నింటిలో ఉండేటువంటి ఒకటే తత్వం. ఇక్కడ 24 అంటున్నారు అంటే అది వస్తువులు అయి ఉండాలి. సంస్కృతంలో ఒకే పదాన్ని అనేక అర్థాల్లో వాడడం జరుగుతూ ఉంటుంది. తత్వం గురించి చెప్తాను అంటే అన్నింటిలో ఉండేటువంటి ఏకత్వం గురించి చెప్తున్నట్టు లెక్క. తత్వాల గురించి చెప్తున్నారు అంటే అనేక వస్తువుల గురించి చెప్తున్నారు అని అర్థం. వస్తువు అని ఎందుకు అంటున్నారు అంటే దేన్నైతే తీసేయగలమో అది వస్తువు. 24 అన్నారంటే తీసేయచ్చు, ఇక 30, 40 కూడా మీరు పెట్టుకోవచ్చు. వీళ్ళేమో 24 సరిపోతాయి అని అంటున్నారు. ఆ 24 ఏమిటి? వాటి యొక్క ఉత్పత్తి. ఆ 24 వస్తువుల ఉత్పత్తి అన్నప్పుడు ఇక్కడ సృష్టి అని అర్థం, క్రియేషన్. ఏ రకంగా అయితే ఈ 24 వస్తువులు సృష్టించబడ్డాయో, 24 ఏంటి సార్, ఎన్నో ఉన్నాయి కదా అంటే అన్నింటినీ వాళ్ళు 24లో వచ్చేసేటట్టు చెప్పారు. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటూ పోతే ఎప్పటికీ తెలుసుకోలేను. 1,00,000 వస్తువుల గురించి తెలుసుకోవాలి అంటే ఈ జీవితం సరిపోతుందా? ఇప్పుడు మనిషి గురించి చదవాలి అన్నప్పుడు పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఈ విధంగా ఏదో డివైడ్ చేసి అధ్యయనం చేస్తూ ఉంటాం. మెడికల్ సైన్స్లో ప్రతివాడు ప్రతి ఒక్కడిని అధ్యయనం చేసి మందు ఇవ్వాలి అంటే వాడు ఎప్పటికి ఇచ్చాను. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఏజ్ వాళ్ళందరూ ఒక గ్రూపు, ఈ ఏజ్ వాళ్ళందరూ ఇంకో గ్రూపు, ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ ఇంకో గ్రూపు, అలా పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడు ఏదో 10, 15 అవుతాయి. అప్పుడు మీరు వచ్చినప్పుడు ఆ గ్రూపు వాళ్ళకి ఎలా ఇవ్వాలో మందులు ఆ విధంగా ఇస్తారు. ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ప్రతి ఊరికి వెళ్ళి యాపిల్ కింద పడేసి అది కింద పడుతుందా లేదా అంటూ చూస్తాడా? ఈ ఊళ్ళో యాపిల్ కింద పడుతోంది కాబట్టి ఇక్కడ గ్రావిటేషన్ ఉన్నది అంటూ చూసుకుంటూ వెళ్ళడు కదా.
ఏదో కొన్ని ప్రమాణాలు తీసుకుని వాళ్ళు ఆ విధంగా ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు 24 వస్తువుల ఉత్పత్తి అంటే ప్రపంచమంతా మీ చేత చూడబడుతున్నటువంటి వస్తువులన్నీ, అలాగే స్థూల సూక్ష్మ శరీరాలు, అవి కూడా ప్రపంచము అన్నప్పుడు చూడబడే వస్తువులు కాదు, చూడ్డానికి ఉపయోగిస్తున్నటువంటి కరణాలు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆ ప్రపంచంలోకే వస్తాయి. అంటే చూడబడుతున్నటువంటి ప్రపంచము, చూడబడడానికి ఉపయోగపడుతున్నటువంటి కరణాలు, దాని వెనకాతలు ఉన్నటువంటి శక్తి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచం కిందకే వస్తాయి. అయితే మరి నేనెవరిని? నువ్వు వీళ్ళందరినీ కూడా చూసేటువంటి వాడివి, నీకే సమస్య లేదు. ఆ విధంగా ఈ 24 వస్తువుల యొక్క ఉత్పత్తి ప్రకారం, అంటే ప్రకారం అన్నప్పుడు ఇక్కడ ప్రక్రియ అని అర్థం. ఈ 24 వస్తువులు ఎలా సృష్టింపబడ్డాయి, ఆ ప్రకారంగా అవి ఎలాగ నీకు వచ్చాయో చెప్తాము. ఏ ప్రపంచాన్నైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో దానికి ఈ 24 వస్తువులు సరిపోతాయి. ఒక్కోసారి వాళ్ళు ఇన్ని కూడా చెప్పకుండా 5తో ముగించేస్తారు. అది ఇంకొక ప్రక్రియ, పంచభూత ప్రక్రియ అనొచ్చు. ఇప్పుడు జగత్తు అంటే జాగత్, పుట్టి మరణించే ఈ జగత్తులో ఎన్ని తత్వాలు ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళ ప్రకారం 24 తత్వాలు ఉన్నాయి. అయితే అవి ఎన్నో నాకు తెలీదు, పెద్దలు 24గా చెప్పారు. ఆ 24 ఏమిటో చూస్తాం. మనం మొదట శాస్త్ర ప్రకారం వెళదాం. నాకు గనక ఏదైనా కొత్తది తెలిస్తే ఇంకోటి కూడా ఉందండి అని మీరు చెప్పచ్చు, కానీ 24 ఉంటాయి. ఒక్కొక్కడు కొత్తది అని చెప్పినా సరే ఈ పాటికి 1,00,000 అయి ఉండాలి, కానీ అలా అవ్వలేదు కదా. ఇప్పటికీ కూడా 24 అంటున్నారు. అయితే ఈ జగత్తు ఉన్నది అని అంటున్నారు, కానీ వాస్తవానికి ఉన్నది ఏమిటి అంటే బ్రహ్మం, అదే సత్యం. దానికే జ్ఞానం అనంతం అని పేరు పెట్టారు. కానీ ఇక్కడ మనం పదాలతో చూసినట్లయితే స్వరూపాన్ని చెప్పినప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం లేదా సచ్చిదానందం అని అంటున్నాం. స్వరూపం అని చెప్పకుండా మామూలుగా చెప్పినప్పుడైతే బ్రహ్మము, ఆత్మ ఏదన్నా ఒకటే. మూలతః ఉన్నదేమిటి? బ్రహ్మం. మరి ఈ జగత్ ఏమిటి అన్నప్పుడు అక్కడ నా ప్రశ్న ఆగుతోంది. ఇప్పుడు ఈ 24 తత్వాలు జగత్తు అయితే నా ప్రకారం వీటిని నేను సృష్టించలేదు. నేను సృష్టించాలి అని అనుకున్నా కూడా నాతో అయ్యే పని కాదు. పోనీ బ్రహ్మ సృష్టించగలడా అంటే ఇప్పటిదాకా నేను అధ్యయనం చేసిన దాన్ని బట్టి బ్రహ్మ అనంతం కాబట్టి ఆయన కూడా ఏది సృష్టించలేడు. అలాంటప్పుడు ఈ జగత్తుకి కారణం ఏమిటి? ఈ జగత్తుకి కారణం ఏమిటి అని అన్నప్పుడు ఆయనకు ఈశ్వరుడు అని ఇక్కడ పేరు పెట్టారు. ఇక్కడ బ్రహ్మ చర్చ కాదు, ఈశ్వరుడి యొక్క చర్చ. ఈశ్వరుడు ఎవరు అంటే ఈ 24 తత్వాలకు కారణమైనటువంటి వాడు ఈశ్వరుడు. అయితే నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, కానీ ఈ గ్రంథకర్త ఇప్పుడే చెప్పడు. ముందుకు వెళితేనే కానీ అతను జగత్ కారణం ఏమిటో చెప్పడు. ఇప్పుడు మనకి అది తెలియాలి. ఆకాశం నీలం రంగులో ఉండడానికి కారణం ఏమిటి? మళ్ళీ ఆకాశం నిర్వర్ణంగా ఉండడానికి, మళ్ళీ అందులో సమస్య రాకూడదు. అయితే ఆకాశం విషయంలో వేరుగా ఏదో కారణం చెప్పచ్చు, కానీ ఇక్కడ బ్రహ్మ విషయంలో చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఉన్నది బ్రహ్మ ఒకటే. ఆ బ్రహ్మమునకు భంగం వాటిల్లకుండా ఇంకొకటి ఉన్నది అని చెప్పకుండా చెప్పాలి. ఆ విధంగా ఆ కారణాన్ని చెప్పాలి. అది బ్రహ్మని ఇబ్బంది పెట్టకూడదు, అలాగే నా సంశయాన్ని తీర్చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. మీకు ముందే చెప్పాను, ఇవన్నీ కూడా సత్యాన్ని స్థాపించడానికి తప్ప నిజంగా అది ఉందా అన్న చర్చ కోసం కాదు. కాబట్టి ఇప్పుడు జగత్ కారణం అన్నది తెలుసుకోవాలి. తత్వమసి అన్న మహావాక్యంలో త్వం పదానికి జీవుడు అని చెప్తే తత్పదానికి బ్రహ్మము అని కాదు, ఈశ్వరుడు అని చెప్తారు. తత్పదం చేత ఈశ్వరుడు చెప్పబడుతున్నాడు, త్వం పదం చేత నీవు అంటే ఇక్కడ జీవుడు. ఎందుకంటే నాకు ఇంకా ఆ సందేహం పూర్తి కాలేదు, కాబట్టి ఇంకా నేను జీవుడునే, సచ్చిదానంద స్వరూపుడను నేనే అని తెలిసింది.
కానీ ఇంకా కొంచెం సందేహం ఉంది కాబట్టి నేను ఇంకా జీవుణ్ణే. అందుచేత త్వం అన్నది జీవుడయ్యాడు. తత్ అన్నది జగత్ కారణమైనటువంటి ఈశ్వరుడు అయ్యాడు. అంటే తత్ అంటే ఈశ్వరుడు, త్వం అంటే జీవుడు. ఈ పదాలకే కాదు, ఏ పదాలకైనా సరే లక్ష్యార్థము, వాచ్యార్థము అని 2 అర్థాలు ఉంటాయి. వాచ్యార్థము అంటే సాధారణంగా తెలిసేటువంటి అర్థం. కుక్క అన్నప్పుడు వాచ్యార్థం ఏమిటి? ఏదో 4 కాళ్ళ జంతువు. కానీ అదేమిట్రా కుక్కలా ప్రవర్తిస్తున్నావు అన్నప్పుడు అక్కడ సాధారణంగా చెప్పుకునేటువంటి అర్థం కాదు, దానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. ఇక్కడ కూడా మనం లక్ష్యార్థం కాకుండా వాచ్యార్థాన్ని తీసుకుంటాం. అయితే లక్ష్యార్థంగా చూసినప్పుడు 2 బ్రహ్మమే. లక్ష్యార్థంలో తత్ అనండి, త్వం అనండి, ఇంకేమన్నా మీ నోటికి ఏది వస్తే అది అనండి, అంతా ఒకటే. ఎందుకంటే అది తప్పితే ఇంకొకటి లేదు కాబట్టి. కానీ ఇక్కడ వాచ్యార్థంలో కనుక మీరు తీసుకుంటే జగత్ కారణం అన్నప్పుడు 24 తత్వాలతో ఉన్నది. దాని సృష్టికి కారణం తత్పదం అని అన్నప్పుడు ఈ అయోమయంలో ఉన్నటువంటి నేను అంటే జీవుడు. ఇప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మమే సత్యము అని చెప్పింది. దానికి తైత్తరీయోపనిషత్తే ప్రమాణం. అక్కడ బ్రహ్మము అంటే ఏమిటి అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సచ్చిదానందం అని ఏదైతే మనం చదివామో అది కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే అప్పుడప్పుడు సత్యం బ్రహ్మ అని అంటుంది శాస్త్రం. అప్పుడప్పుడు జ్ఞానం అనంతం అని కూడా మనం పెట్టుకోవాలి. అలాగే ఒక్కోసారి జ్ఞానం బ్రహ్మ అని అంటారు, ఇంకొకసారి అనంతం బ్రహ్మ అని అంటారు. ఏది చెప్పినా సరే ఒకటి చెప్తే ఆ 3 మనం తీసుకోవాలి. కానీ తైత్తిరీయ ఉపనిషత్తుకి వచ్చేసరికి అక్కడ పూర్తిగా స్పష్టతను ఇవ్వడం జరిగింది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పిన తైత్తిరీయం మన సందేహం తీర్చడం కోసం ఈ జగత్ కారణం ఏదో కాదండి, బ్రహ్మయే అని అంటుంది. రామచంద్ర, నా సందేహమే అది కదా. బ్రహ్మ ఏమిటండి? బ్రహ్మ పని చేయడం ఏమిటి? అది నిష్క్రియము అని అన్నారు కదా, మళ్ళీ అది చెయ్యడం ఏమిటి అంటే అక్కడ ఏం చెప్తున్నారు? ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ స్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయురోరగ్నిః అగ్నేరాపః అద్భ్యపృథ్వీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః స వా ఏష పురుషోన్నరసమయః. ఇప్పుడు ఇది శాస్త్ర ప్రమాణం, మనం దాన్ని కాదనలేం. శాస్త్రమేమో బ్రహ్మయే జగత్ కారణం అని అంటోంది. ఇప్పుడు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే జగత్తుకి కారణం బ్రహ్మ అవడానికి వీల్లేదు కదా. బ్రహ్మ ఇవన్నీ చేయడానికి వీల్లేదు. ఏదో ఒక చోట కూర్చోవాలి, ఒక చోట కాదు, అంతటా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవాలి. ఎందుకంటే అంతటా ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మకి కదలడానికి అవకాశమే లేదు. ఇంక సృష్టి ఏం చేస్తాడు? మీకు నాకు ఉన్నటువంటి స్వాతంత్రం బ్రహ్మకు లేదండి. మనం ఎక్కడైనా తిరగచ్చు, కానీ బ్రహ్మ తిరగలేడు కదా. ఎందుకంటే ఆయన తప్ప తిరగడానికి ఇంకొకటి లేదు. చిన్న సూది లేదు, చీమ కూడా లేదు. ఒక్క చీమ ఉన్నా సరే అది ఆయన్ని పరిమితుడిని చేస్తోంది. పరిమితి అనగానే మళ్ళీ దేశము కాలము 2 వచ్చేస్తాయి. కాలం వచ్చింది అంటే అది పరిమితిలో ఉన్నది. పరిమితిలో ఉన్నది ఏదైనా సరే, కాలంలో ఏది వచ్చినా సరే అది కాలంలోనే పోతుంది. కాలానికి పరిమితమైనటువంటి బ్రహ్మ కూడా కొట్టుకుపోతాడు. అప్పుడు నేను ఈ బ్రహ్మ గురించి ఇంత అధ్యయనం చేయాల్సిన పని లేదు కదా. అలాంటప్పుడు నేనేం చెప్పుకోవాలి? నా గురించి చెప్పినప్పుడు అహం మృత్యుస్వరూపః అని చెప్పాలి. కానీ అలా చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను. ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే అది నా ధర్మం కాదు కాబట్టి. మృత్యువే నా ధర్మం అయితే ఆ ఆలోచనే నాకెందుకు వస్తుంది? అంటే నువ్వు మృత్యువుకి లోను కావా
అలా నేను కాకుండా ఉండాలి అంటే నేను కాలాతీతుడినవ్వాలి. కాలాతీతుడినవ్వాలి అంటే ఒక్కడే ఉండాలి. అంటే అది ఆత్మ అయి ఉండాలి. అదే బ్రహ్మము. ఇక్కడ తైత్తిరీయ ఉపనిషత్తు ఏమంటోంది అంటే తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆ ఆత్మలోంచి ఆకాశం పుట్టింది. అదెలాగా? మొదటేమో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అన్నారు. అంటే ఇది మళ్ళీ ప్రత్యేకంగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు నాకు కొడుకు పుట్టినట్టుగా ఆత్మకు ఆకాశం పుట్టింది అని అన్నారనుకోండి, ఆ పుట్టిన వస్తువు ఆత్మను పరిమితం చేయడం లేదు. అలా పరిమితం చేస్తే ఆత్మ అనంతం ఎలా అవుతుంది? మొదట్లోనేమో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పారు. ఇప్పుడు ఆకాశం పుట్టింది అన్నప్పుడు ఆకాశం బ్రహ్మ నుంచి భిన్నమా అభిన్నమా? అభిన్నమే అయి ఉండాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు ఈ ఆకాశం అన్నది బ్రహ్మ కన్నా భిన్నంగా ఉండకూడదు. ఆ ఆత్మ ఆకాశంలోంచి గాలి పుట్టింది. ఆ ఆత్మ ఆకాశం గాలిలోంచి నిప్పు పుట్టింది, అగ్ని పుట్టింది. ఆ ఆత్మ ఆకాశం గాలి అగ్నిలోంచి జలం పుట్టింది. ఇప్పుడు దాకా చెప్పిన వాటిల్లోంచి భూమి పుట్టింది. పుట్టింది అనగానే కాలం వచ్చేసింది. ఆకాశం పుట్టింది అనగానే స్పేస్ వచ్చింది. వీటన్నింటిలోంచి భూమి పుట్టింది అనగానే ప్రదేశం వచ్చింది. ఆ భూమి నుంచి ఔషధాలు వచ్చాయి. ఔషధాలు అంటే వృక్షాలు. అన్నం పుట్టింది. అందులోంచి శరీరం పుట్టింది. అందుకోసం ఏమంటున్నారు? సవా ఏష పురుషోన్నరసమయ. ఆ జీవుడే బ్రహ్మము అని అంటున్నారు. ఇదంతా కూడా మనం తైత్తిరీయం వచ్చినప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు మనం మొదట శాస్త్రం ఏ విధంగా చెప్తోందో దాన్ని విందాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇలా చెప్పారు కాబట్టి బ్రహ్మ కంటే ఆకాశం వేరు కాదు. బ్రహ్మ అనంతం. అందులోంచి ఆకాశం పుట్టింది. ఇప్పుడు ఆకాశం ఏమిటి? ఆకాశం ఎక్కడున్నది? ఎందుకంటే బ్రహ్మ కంటే వేరుగా ఉండడానికి వీల్లేదు. అందులోంచి మళ్ళీ గాలి పుట్టింది. ఏవేవో పుట్టాయి. చివరికి శరీరం దాకా వచ్చింది. ఇప్పుడు శరీరానికి బ్రహ్మకి భేదమా అభేదమా? ఆత్మ బ్రహ్మ ఒకటి అన్నప్పుడు ఇప్పుడు ఆత్మ ఏమైపోయింది? శరీరం అయిపోయింది. ఇదేమిటి సార్ మళ్ళీ కొత్త సందేహం తెచ్చిపెడుతున్నారు అంటే శాస్త్రం ఆ విధంగా చెప్తోంది. మొదట వినండి. అంటే ఇప్పుడు శరీరం కూడా ఆత్మయే. అలా అన్నప్పుడు మరి ఇది ఎందుకు మరణిస్తోంది అంటే ఇక్కడ ఏదో చిన్న కిటుకు ఉన్నది. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. శరీరం గనక ఆత్మ అయితే దానికి చావు అన్నది ఉండకూడదు. పోనీ బ్రహ్మ కంటే వేరుగా చెప్తాము అంటే ఇన్నాళ్ళు చదివింది ఏమవుతుంది? కాబట్టి అక్కడికి తీసుకువెళ్తారు. ఇప్పుడు బ్రహ్మ డిస్టర్బ్ అవ్వకుండా ఇవన్నీ పుట్టినటువంటి జగత్ కారణం చెప్తారు. అయ్యా నాకు ఇప్పుడు దీని కారణం ఏమిటో చెప్పండి అంటే శాస్త్రం కూడా అక్కడికే వస్తుంది. ఇక్కడ ఆ కారణం, ఆ కార్యకారణం చెప్పినప్పుడు ఈశ్వరుడు జీవుడు అన్న భేదాన్ని తీసుకురావడం కోసం కాదు. ఈశ్వరుడు జీవుడు అని చెప్తూ బ్రహ్మ యొక్క అనంతత్వానికి భంగం కలగకుండా మన యొక్క అయోమయాన్ని తీసేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ ఈక్వేషన్ని తీసుకొస్తారు. ఆ సమీకరణను ఇక్కడ తీసుకొస్తారు. అంటే ఏమిటా ఈక్వేషన్ అన్నప్పుడు తత్వమసి అన్న ఈక్వేషన్ని అర్థం చేసుకోవడం కోసం ఇదంతా చెప్పడం. ఇప్పుడు జగత్ కారణం ఎవరయ్యారు? బ్రహ్మమే. ఇప్పటిదాకా చూసిన దాని ప్రకారం బ్రహ్మ కంటే అన్యంగా ఇంకొకటి ఉండడానికి లేదు కాబట్టి. అలాగే శాస్త్రవాక్యం చెప్తోంది కదా, తత ఆకాశ సంభూత అని. అంటే బ్రహ్మలోంచే ఆకాశం వచ్చింది. నా తర్కం ప్రకారం చూసినా కూడా బ్రహ్మ కంటే వేరుగా ఏది ఉండడానికి వీల్లేదు కాబట్టి అందులోంచి రావాలి అంటే అది బ్రహ్మ కంటే వేరేది ఏదైనా ఉన్నా సరే జగత్ కారణం ఉంటే అది బ్రహ్మ అవదు. మరి ఇప్పుడు జగత్ కారణం ఎవరై ఉండాలి? బ్రహ్మయే అయి ఉండాలి. అయితే బ్రహ్మ ఎలా సృష్టించగలుగుతాడు అన్నదే కదా నా సందేహం. ఆయన సృష్టించాలి అన్నా కూడా ఏదో ఒకటి కావాలి కదా. సృష్టి అంటేనే ఒక దాంట్లోంచి ఇంకొకటి వస్తుంది. ఏదో చేతులు ఊపితే వచ్చేటువంటిది కాదు కదా. చేతులు ఊపి తేవాలన్నా కూడా ఏదో ఒకటి ఉండాలి. మరి సృష్టించాలి అన్నప్పుడు
ఎలా కుదురుతుంది? మీరు ఎంత ఆలోచించినా సరే జీవుడి వల్ల అయితే ఇది అయ్యే పని కాదు. వీడు ఇవాళ వచ్చాడు, రేపు పోతాడు. ఈ సృష్టి ఎప్పుడు జరిగిందో తెలియదు. క్రిస్టియన్స్ అయితే ఏదో 4000 సంవత్సరాల క్రితం అంటారు. ఇంకా బ్రహ్మకుమారిని అడిగితే ఏదో 20,000 సంవత్సరాలు అంటారు. కానీ మన వాళ్ళు దీన్ని అనాది, ఎప్పుడు పుట్టిందో తెలియదు అని అన్నారు. కాబట్టి నేను సృష్టించే పని లేదు. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, జీవుడు, బ్రహ్మము. జీవుడుగా అన్నది తీసేయండి, మిగిలింది ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మ అయితే చేయలేడు. ఒకవేళ ఎవడైనా చేశారు అని అంటే అసలుకే ఎసరు అంటారు కదా, అలాగా బ్రహ్మానికే సమస్య వస్తుంది. బ్రహ్మము అంటే నాకు సమస్య వస్తుంది. సత్యం జ్ఞానం అనంతంలో అనంతం పోతుంది. ఇక సత్యము జ్ఞానము అన్నది మిగులుతుంది. అది పుస్తక జ్ఞానం లాగే ఉంటుంది. బాటిల్ జ్ఞానం ఎంతో బ్రహ్మ జ్ఞానం కూడా అంతే. కాబట్టి ఈ ప్రహేళికను అంటే ఈ రిడిల్ దీన్ని సాల్వ్ చేయాలి. అంటే బ్రహ్మలోనే అనిర్వాచ్యమైనటువంటి, అనిర్వాచ్యము అంటే నిర్వచించలేనటువంటిది, చెప్పలేనటువంటిది ఏదో ఒకటి ఉండాలి. అది జగత్ కారణం అయి ఉండాలి. ఎందుకంటే ఉపనిషత్తు ఆ విధంగా చెప్తోంది. నా తర్కం కూడా అందుకు ఒప్పుకుంటోంది. ఆ అభిన్నంగా ఉండేటువంటి వస్తువు ఏది అన్నప్పుడు వీళ్ళు ఇక్కడ రంగంలోకి దిగుతారు. వాళ్ళు ఒక వస్తువుని తీసుకొస్తారు. ఏమిటి అది అన్నప్పుడు అది మాయా అని అంటారు. ఈ మాయ ఏమిటి అంటే యామాస మాయా. యామాస ఏదైతే లేదో అది మాయా అని అన్నారు. ఈ మాయ ఏమిటి, ఆ కథాకమిష్ ఏమిటి అన్నది మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.